హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విసిసి షో. మనం ట్రేడింగ్ చేస్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, మనం ఆ ట్రాన్సాక్షన్ అన్ని చేసేది కూడా షేర్స్లోనే. సో ఆ షేర్స్ ఎన్ని విధాలుగా ఇష్యూ చేయవచ్చో, లేకపోతే ఎన్ని విధాలుగా కంపెనీస్ ఇష్యూ చేస్తాయో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది ఓన్లీ కూడా ఈక్విటీ షేర్స్, ఆర్డినరీ ఈక్విటీ షేర్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఐపీఓ గురించి డిస్కస్ చేద్దాం. ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఇప్పుడు ఐపీఓ సీజన్ నడుస్తుంది లాస్ట్ ఒక 1 year నుంచి. సో చాలామంది లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఐపీఓ అంటే ఏంటి? సో ఫస్ట్ ఒక కంపెనీ, ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నా, లేకపోతే కొత్త ఫ్యాక్టరీ సెటప్ చేద్దాం అనుకున్నా, సో వాళ్ళకి ఫండింగ్ అకౌంట్ చూస్తున్నా అంటే ఒకటి ఉన్న ప్రమోటర్ గ్రూప్ అడిషనల్ క్యాపిటల్ని ఇన్ఫ్యూజ్ చేయవచ్చు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ని, ఏంజల్ ఇన్వెస్టర్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవడం. థర్డ్ ఆప్షన్ ఏంటంటే కంపెనీని పబ్లిక్ చేయడం అంటే ఏంటంటే ఉన్న ఆ ప్రైవేట్ కంపెనీని, సో ఇప్పటి వరకు అయితే ఒక ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్, ఏంజల్ ఇన్వెస్టర్స్ లేకపోతే ప్రమోటర్ గ్రూప్ వరకే ఉన్న కంపెనీని సో పబ్లిక్ మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేసేలా చూసుకోవడం. సో ఇది వాళ్ళు ఏం చేస్తారు, పబ్లిక్ చేస్తారు. పబ్లిక్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, సో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్లో వాళ్ళు ఫస్ట్ ఒక క్యాపిటల్ని కొత్తగా షేర్స్ ఇష్యూ చేస్తారు. సో ఆ షేర్స్లో ఇష్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఒక ఫేస్ వాల్యూ సెట్ చేస్తారు. ఇండియన్ మార్కెట్లో ఫేస్ వాల్యూ సెట్ చేసి దాని తర్వాత ఒక ప్రీమియం యాడ్ చేస్తారు. సో ఫేస్ వాల్యూ 10 అనుకుంటే ఇంకా అడిషనల్ ఒక వాళ్ళు ఏదైతే వాల్యూ అనుకుంటున్నారో దాన్ని ప్రీమియంలో యాడ్ చేసి సో వాళ్ళు లిస్టింగ్లో పెడతారు. సో దీంట్లో ఏమవుతుందంటే వీళ్ళు ఎవరైతే కంపెనీని పబ్లిక్ అవుదాం అనుకుంటున్నారో సో ఏదైతే వాళ్ళు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ షేర్స్ని వాళ్ళు ఇష్యూ చేస్తారు. సో ఇష్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కోసం ఒక పర్సంటేజ్ అని, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం ఒక పర్సంటేజ్ అని, ఎన్ఆర్ఐస్ కోసం ఒక పర్సంటేజ్ అని, అలాగే కంపెనీస్లో ఉన్న కంపెనీ ఎంప్లాయీస్కి ఒక పర్సంటేజ్ అని సెగ్రిగేట్ చేసి పెడతారు. సో ఎప్పుడైతే ఐపీఓ ఓపెన్ అవుతుందో మన లాంటి వాళ్ళు ఇష్యూస్ని అది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో 15,000 రూపీస్కి చేంజ్లో ఉంటుంది టోటల్ ఇష్యూ వాల్యూ. సో దానికి మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో 30,000 45,000, సో 15,000 మల్టిపుల్లో మనం బేసిక్గా చేస్తుంటాం. సో వాళ్ళు సెట్ అయిన ఒక ప్రైస్ బ్యాండ్ సెట్ చేసేసి దాని తర్వాత ఇన్ని షేర్స్ ఇంత వాల్యూకి అని చెప్పి పెడతారు. సో మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని లాట్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దీని నుంచి వచ్చే క్యాపిటల్ని వీళ్ళు ఏం చేస్తారంటే అయితే వాళ్ళు ఉన్న ఎగ్జిస్టింగ్ డెప్ట్స్ని క్లియర్ చేస్తారు, లేకపోతే అడిషనల్గా ఏదైతే ఎక్స్పాన్షన్ అనుకుంటున్నారో, కెపాసిటీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో దానికి యూజ్ చేస్తారు. సో ఇదంతా కూడా వాళ్ళు ఫస్టే అనౌన్స్ చేస్తారు, మేము ఇంత రేస్ చేద్దాం అనుకుంటున్నాం క్యాపిటల్ని, అండ్ దీంట్లో మా అయితే ఇన్వెస్టింగ్ కానీ లేకపోతే క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే డెప్ట్ కానీ దేనికోసం వాడుతున్నారో కూడా చెప్తారు. సో దీంట్లో ఈ ఐపీఓలో కూడా మనకి ఒకటి ఫ్రెష్ షేర్స్ని ఇష్యూ చేస్తారు. ఎప్పుడైతే ఒక కంపెనీ ఐపీఓ రేస్ చేద్దామని ఫిక్స్ అవుతారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే క్యాపిటల్ని రేస్ చేద్దాం అనుకుంటారో దానికి అగెయిన్స్ట్గా కొత్తగా ఫ్రెష్ ఈక్విటీని లేదా ఫ్రెష్ షేర్స్ని ఇష్యూ చేస్తారు. ఆల్రెడీ ప్రమోటర్ గ్రూప్స్ లేదా వెంచర్ క్యాపిటలిస్ట్ లేకపోతే ఈక్విటీ ఇన్వెస్టర్స్ లేదా ఏంజల్ ఇన్వెస్టర్స్ వీళ్ళ దగ్గర ఉన్న షేర్స్ కాకుండా ఇంకా కొత్తగా ఫ్రెష్ షేర్స్ని ఇష్యూ చేస్తారు. సో ఈ షేర్స్ అయితే ఏవి ఉన్నాయో ఇవి ఓన్లీ ఐపీఓ కోసం రేస్ చేస్తారు. ఇవి ఏంటంటే ఇప్పుడు మన లాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఎఫ్ఐఏస్ కానీ డిఐఎస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీళ్ళ కోసం సపరేట్గా కొత్త షేర్స్ని ఇష్యూ చేస్తారు. సో ఈ షేర్స్ ఏంటంటే ఐపీఓలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకున్నాక వాళ్ళకి అలొకేట్ చేస్తారు. అది కాకుండా ఆఫర్ ఫర్ సేల్కి కూడా పెడతారు. ఆఫర్ ఫర్ సేల్కి ఎలా అంటే ఐదర్ ప్రమోటర్ గ్రూప్ వాళ్ళు ఉన్న షేర్స్ని దాంట్లో సేల్ చేస్తారు కొంచెం పర్సంటేజ్. సెకండ్ ఏంటంటే ఆల్రెడీ ప్రైవేట్గా ఇన్వెస్ట్ చేసిన ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం చూస్తారు, లేకపోతే వాళ్ళు ఉన్న షేర్స్ పర్సంటేజ్గా తగ్గించుకుందామని చూసుకుంటారు. ఇది ఆఫర్ ఫర్ సేల్. సో దీంట్లో ఈ ఆఫర్ ఫర్ సేల్ అయితే షేర్స్ పెడతారో దాంట్లో ఏవైతే అవి సేల్ అవుతాయో అవి ఎక్కడ కంపెనీ ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే కంపెనీ డెప్ట్ రిడక్షన్ కానీ యూజ్ చేయాలి. అది డైరెక్ట్గా ప్రాఫిట్ ఎవరైతే ఇనిషియల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్పిఓ, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ ఒక కంపెనీది ఐపీఓ అయిపోయాక పబ్లిక్గా లిస్ట్ అయ్యాక
సో వాళ్ళ షేర్స్ పబ్లిక్గా ట్రేడ్ అవుతున్నా సరే దానికి ఫర్దర్ క్యాపిటల్ కావాలనుకుంటే డెప్ట్ రేస్ చేయకుండా మళ్ళీ కొత్త షేర్స్ని ఇష్యూ చేస్తున్నప్పుడు దాన్ని ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటాం. సో దీంట్లో ఏమవుతుందంటే కంపెనీ యొక్క ప్రైస్ బ్యాండ్ విడ్త్ సెట్ చేసేసి ఇన్ని షేర్స్ మేము ఫ్రెష్గా ఇష్యూ చేస్తామని చెప్తుంది. సో ఇది కూడా మళ్ళీ సేమ్ అదే ఫ్రెష్ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ దేనికంటే ఒకటేమో ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే డెప్ట్ రిడక్షన్ కానీ యూజ్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఆ కంపెనీని ఇంతకుముందు ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదా ఇంతకుముందు ఈ షేర్స్లో ఇన్వెస్ట్ చేయని వాళ్ళు కూడా దీంట్లో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రైస్ బ్యాండ్ విడ్త్ బట్టి అలికేషన్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఇది ఇంకో విధంగా క్యాపిటల్ రేస్ చేయడం ఈక్విటీలో. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే లాస్ట్ ఇయర్ జూలైలో ఎస్ బ్యాంక్ కంపెనీ 12 to 13 రూపీస్ ప్రైస్ బ్యాండ్ విడ్త్లో క్యాపిటల్ని రేస్ చేసింది, ఒక 15,000 crores. సో ఇది లాస్ట్ ఇయర్ జూలైలో ఎస్ బ్యాంక్ చేసింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి రైట్స్ ఇష్యూ. రైట్స్ ఇష్యూ అంటే ఏంటంటే ఒక కంపెనీ ఫ్రెష్ క్యాపిటల్ రేస్ చేద్దాం అనుకున్నాక ఆ రైట్స్ని ఏదైతే ఇష్యూ ఉంటుందో అది అందరికీ మొత్తం పబ్లిక్కి ఓపెన్గా పెట్టదు, అది ఓన్లీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మాత్రమే. అంటే ఎవరైతే ఆల్రెడీ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఆ కంపెనీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ రైట్స్ ఇష్యూ అనేది వర్తిస్తుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయకుండా వేరే మిగతా పబ్లిక్ ఉంటారో వాళ్ళకి ఇది ఈ ఇష్యూ అనేది వర్తించదు. సో ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ని షేర్స్ ఉన్న వాళ్ళు దీంట్లో అప్లై చేయవచ్చు అని ఉంటుంది. అంటే ఎలా అంటే ఒక రేషియోలో అంటే ఒక 20 షేర్స్ ఉన్న వాళ్ళు ఒక షేర్ కొనుక్కోవచ్చు, లేకపోతే 1:1, 20:1, 2:1. సో వాళ్ళకి తోచిన ఒక రేషియో పెట్టేసి సో వాళ్ళు ఆ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఒక ప్రైస్ బ్యాండ్ విడ్త్ పెట్టేసి ఇన్ని పర్సంటేజ్ షేర్ అని, ఇన్స్టిట్యూషన్స్కి ఒక పర్సంటేజ్, రిటైల్ కన్నా ఒక పర్సంటేజ్, కొన్నిసార్లు ప్రమోటర్ కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే దీనికి ఉన్న ఎఫ్పిఓకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లో ఎవరైతే షేర్ హోల్డర్స్ కాదో వాళ్ళు ఇన్వెస్ట్ చేయవచ్చు, కానీ రైట్స్ ఇష్యూ మాత్రం కంప్లీట్లీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మాత్రమే. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఈ డేట్లో ఓపెన్ చేస్తామని చెప్తారు. సో ఒక పెట్టాక మళ్ళీ ఒక కట్ ఆఫ్ డేట్ ఉంటుంది, ఆ కట్ ఆఫ్ డేట్ వరకు ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే రైట్స్ ఇష్యూ అనేది వర్తిస్తుంది. సో ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలా వద్దా అన్నది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఇష్టం. సో ఎవరైతే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళు చేసుకుంటారు, వద్దనుకుంటారు. సో ఇక్కడ ఈ రైట్స్ ఇష్యూ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా ఎయిర్టెల్ కంపెనీ రైట్స్ ఇష్యూ అనౌన్స్ చేసింది 1:14, ఎంత అంటే 21,000 crores ఫ్రెష్ క్యాపిటల్ని రేస్ చేయడానికి. సో 1:14 అంటే ఎవ్రీ 14 షేర్స్కి, ఎవరి షేర్ హోల్డర్స్ ప్రతి 14 షేర్స్కి ఒక కొత్త షేర్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఇది ఎప్పుడు కూడా రేషియో ప్రకారం ఉంటుంది. సో ఇది రైట్స్ ఇష్యూ. నెక్స్ట్ వచ్చేసి బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ ఏంటంటే ఒక కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఒక ఫ్రీ షేర్స్ ఇచ్చినప్పుడు దాన్ని బోనస్ షేర్స్ అంటాం. సో ఇంతకుముందు రైట్ షేర్స్లో ఏమవుతుంది, మనం అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఏదైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఆ అమౌంట్ పే చేసి, ప్రైస్ బ్యాండ్ పెడితే ఇది అమౌంట్ పే చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే అందరూ షేర్ హోల్డర్స్కి, ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆల్రెడీ ఆ స్టాక్లో ఆ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఆ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి ఇష్యూ చేస్తారు. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి అక్కడ రైట్స్ ఇష్యూ మన ఇండివిజువల్ ఇష్టం, దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అవద్దని. దీంట్లో మాత్రం అలా ఉండదు. కంపెనీ ఒకసారి అనౌన్స్ చేశాక ప్రతి ఒక్కరికి ఒక కట్ ఆఫ్ డేట్ ఏది ఉంటుందో, రికార్డ్ డేట్ ఏది ఉంటుందో ఆ రోజు వరకు ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఆ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి బోనస్ షేర్స్గా వస్తాయి. సో దీనికి ఫ్రెష్గా మనం క్యాపిటల్ని పే చేయడం కానీ లేకపోతే పేమెంట్ ఇవ్వడం కానీ ఏముండదు. సో ఆల్రెడీ ఉన్న షేర్స్కి వాళ్ళు ఏదైతే రేషియో అనౌన్స్ చేస్తారో దాని ప్రకారం మనకి షేర్స్ వస్తూ ఉంటాయి. సో దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ వేలియంట్ ఆర్గానిక్, హ్యాట్సన్ ఆర్గో, అలాగే ఆర్తి డ్రగ్స్ వాళ్ళు ఇష్యూ చేశారు. సో ఆర్తి డ్రగ్స్ వచ్చేసి 3:1 రేషియోలో ఇష్యూ చేశారు. సో ఇక్కడ ఏమిటంటే ప్రతి ఒక్క షేర్స్కి మనకి 3 షేర్స్ అడిషనల్ షేర్స్ వస్తాయి. అదే 1:1 అంటే ప్రతి ఒక్క షేర్కి ఒక అడిషనల్ షేర్ వస్తుంది. ఎవరైనా 1:2 చెప్తే ప్రతి 2 షేర్స్కి మనకి ఒక షేర్ బోనస్గా వస్తుంది. సో ఇది బోనస్ షేర్. ఇంకోటి వచ్చేసి షేర్ స్ప్లిట్. దీంట్లో కొత్తగా షేర్స్ ఇష్యూ చేయడం ఉండదు, కానీ ఉన్న షేర్స్ని డివైడ్ చేస్తారు.
సో ఇది ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మన ఇండియన్ కాంటెస్ట్లో ప్రతి కంపెనీకి ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది 10, 5, 2, 1 అని. సో ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఒక కంపెనీకి ఫేస్ వాల్యూ 10 ఉందనుకోండి, దాన్ని ఫేస్ వాల్యూ 2గా డివైడ్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక స్టాక్ని స్ప్లిట్ చేసి అది 5 స్టాక్స్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 100 రూపీస్ నోట్ ఉందనుకోండి, అది అపోజిట్ పర్సన్కి ఇచ్చేసి దాని బదులుగా ఒక 20 రూపీస్ నోట్స్ తీసుకోవడం. సో ఓవరాల్గా మన దగ్గర ఉన్న వాల్యూ 100, కానీ నెంబర్ ఆఫ్ నోట్స్ పెరిగాయి అంతే. ఇక్కడ 100 రూపీస్ది ఒక నోట్ ఉంటే మనం ట్రాన్స్ఫర్ చేశాక 20 రూపీస్ నోట్స్ 5 అయ్యాయి. సో ఓవరాల్గా వాల్యూ సేమ్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే సపోజ్ ఒక కంపెనీకి స్టాక్ ప్రైస్ 100 ఉందనుకోండి, దాని ఫేస్ వాల్యూ 10 అనుకుందాం, మన దగ్గర ఒక స్టాక్ ఉందనుకుందాం. సో మనకి టోటల్ ఇన్వెస్ట్ చేసిన వాల్యూ అంతా 100 × 1 100 రూపీస్. సో ఒకవేళ అదే స్టాక్ ఫేస్ వాల్యూ 10 నుంచి ఒకవేళ ఫేస్ వాల్యూ 5కి చేశారంటే అంటే హాఫ్ చేశారు, అప్పుడు ఏమవుతుంది మన దగ్గర 50 రూపీస్ వర్త్ ఉన్న స్టాక్ 2 ఉంటాయి ఫేస్ వాల్యూతోని. సో 5 రూపీస్ ఫేస్ వాల్యూతోని మనకి 2 స్టాక్స్ ఉంటాయి. సో 50 × 2 100. సో అక్కడ మన దగ్గర ఒక స్టాక్ 100 రూపీస్తో ఉంటాయి, ఇక్కడ 2 స్టాక్స్ 50 రూపీస్తో ఉంటుంది, 5 ఫేస్ వాల్యూ 5తో. అలా కాకుండా 100 రూపీస్ ఉన్న ఒక స్టాక్ ఫేస్ వాల్యూ 10 ఉండి మన దగ్గర ఒక స్టాక్ ఉంటే దాన్ని ఒకవేళ స్ప్లిట్ ఫేస్ వాల్యూకి 1 చేశారనుకోండి, అంటే 1:10 చేశారనుకోండి. సో అప్పుడు మన దగ్గర 100 రూపీస్ది ఒక స్టాక్ ఉంటే ఇప్పుడు మన దగ్గర 10 రూపీస్ వర్త్వి 10 స్టాక్స్ ఉంటాయి ఫేస్ వాల్యూ 1తో. సో ఇంతకుముందు 100 రూపీస్ 100 రూపీస్ ఉన్న స్టాక్ ఒకటి ఫేస్ వాల్యూ 10తో మన దగ్గర ఒకటి ఉంటే, ఇప్పుడు 10 రూపీస్ ఉన్న స్టాక్ ఫేస్ వాల్యూ 1తో మన దగ్గర 10 ఉంటాయి. సో ఓవరాల్గా ఇక్కడ కూడా 10 × 10 100 మనం ఇన్వెస్ట్ చేసిన వాల్యూ, కానీ నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగాయి. దీనివల్ల ఏంటంటే లిక్విడిటీ పెరుగుతుంది మార్కెట్లో. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్గా ఆ లిక్విడిటీ పెరగడం వల్ల సో ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారో లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ తీసుకుంటారు. సో వాళ్ళు ఉన్న వాల్యూమ్ మీద మొత్తం వాళ్ళే సర్చ్ చేస్తే ఏమవుతుందంటే మార్కెట్లో లిక్విడిటీ తగ్గేసి ఏమవుతుందంటే స్టాక్స్ ఒక స్కేర్సిటీ లాగా ఏర్పడుతుంది. సో దాన్ని కొంచెం డైల్యూట్ చేయడానికి లిక్విడిటీ పెంచడానికి సో ఈ షేర్స్ పెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే జస్ట్ మన దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతుంది, అంతేగాని వాల్యూ ఏం పెరగదు. సో ఇది ఒకటండి. ఇదండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.